నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రాజీనామా చేస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శూన్యత ఏర్పడరాదు. గడిచిన 20 గంటలుగా జార్ఖండ్లో ఏం జరుగుతుందని అడిగి తెలుసుకున్న ఎంపీ కేశవరావు. అయోధ్య బాలరాముని దర్శనానికి భక్తజన ప్రవాహం. అయోధ్య రాముల వారికి 10 రోజుల్లోనే 11 కోట్ల ఆదాయం. చంద్రబాబు ఎప్పుడు ధనికుల కోసమే పనిచేస్తారు, పేదల కోసం పనిచేస్తున్నది సీఎం జగన్. కేశినేని శ్రీనివాస్ వెల్లడి. హైదరాబాద్ లో 2 ఏపీ పోలీసులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు. భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విపక్షాలు ఇవాళ రాజ్యసభలో లేవనెత్తాయి. సీఎం రాజీనామా చేస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శూన్యత ఏర్పడరాదు అని బీఆర్ఎస్ నేత డాక్టర్ కె కేశవరావు తెలిపారు. తదుపరి చర్యలు చేపట్టే వరకు ఆయన్నే సీఎంగా కొనసాగించాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. గడిచిన 20 గంటల నుంచి జార్ఖండ్లో ఏం జరుగుతుందోనని కేశవరావు ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం జార్ఖండ్లో ప్రభుత్వం ఉండాలని ఆయన పేర్కొన్నారు. సోరెన్ అరెస్టును ఖండిస్తూ మరొకవైపు ఇండియా కూటమికి చెందిన ఎంపీలు కూడా నినాదాలు చేశారు. ఆ కూటమిలో ఉన్న ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. జార్ఖండ్లో తీవ్రమైన అవినీతి జరిగిందని, ఇది కేవలం సోరెన్ అరెస్టుకు చెందిన విషయం కాదు అని పీయూష్ మిశ్రా తెలిపారు. కాంగ్రెస్ లీడర్ ఆఫ్ ది హౌస్ డాక్టర్ కేశవ్ sir my thing is I have also raised this issue in this Once morning. again, Dr. Keshav. This morning I raised this issue and the chairman was so kind that he had called me and said that he has with him the papers and documents which show that the chief minister was asked to continue till the next meeting. I said unless the notification is shown to us, we will not agree because this country can't run without a constitution. Constitution says there has to be a government has to be headed by chief minister. Whether the chief minister this man or that man, we are not bothered. Whether Nitish goes in within 5 minutes or 10 minutes. Thing is, we have not shown the notification. There was no need for them to walk out. If you were to only tell us that there was a notification, there was a nod that particular chief minister who had resigned what to continue till the next arrangement is made. I didn't say. I said we need to look at the notification. Yeah, right. But you said you had the notification. If it is not there, then my point still remains that this country has to run through a constitution. One second. Yes. అయోధ్య బాలరాముని దర్శనానికి భక్తజన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. ఆలయంలో రామయ్య కొలువు తీరి నేటికి 11 రోజులవుతుంది. గత నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభమైన విషయం తెలిసిందే. మరుసటి రోజు నుంచి అంటే జనవరి 23 నుంచి బాలక్ రాముని దర్శనానికి భక్తులకి అనుమతినిస్తున్నారు. ఇప్పటి వరకు 25 లక్షల మంది శ్రీరాముని చూసి తరించారు. అదేవిధంగా విరాళ రూపంలో 11 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇందులో హుండీ ఆదాయం 8 కోట్లు ఉండగా చెక్కులు, ఆన్లైన్ పేమెంట్ రూపంలో మరో 3.5 కోట్లు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా వెల్లడించారు. రామ్లల్లా దర్శనానికి వస్తున్న భక్తులు మొక్కులు చెల్లించుకోవటానికి ఆలయంలో 4 హుండీలతో పాటు డిజిటల్ రూపంలో వచ్చే విరాళాల కోసం 10 కంప్యూటర్ ఆధారిత కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఆలయ వేలను ముగిసిన తర్వాత హుండీలలో నగదును లెక్కిస్తారు. దీనికోసం 14 మందిని ఆలయ కమిటీ నియమించింది. వారిలో 11 మంది బ్యాంకు ఉద్యోగులు ఉండగా మరో 3 ఆలయానికి చెందిన వారు ఉన్నారని ప్రకాష్ గుప్తా వెల్లడించారు. ఇటీవల సచిన్ స్వయంగా ఓ అభిమానిని కలిశాడు. తన స్నేహితునితో కలిసి కారులో వెళ్తున్న సచిన్ ముంబై ఇండియన్ జెర్సీ ధరించి బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని చూశాడు. అతని జెర్సీ వెనుక టెండూల్కర్ 10 ఐ మిస్ యూ అని రాసి ఉంది. సచిన్ కారు ఆపి విమానాశ్రయానికి ఎలా వెళ్లాలని అడిగినా అతన్ని సచిన్ ని చూసి ఆ అభిమాని ఆనందంలో మునిగిపోయాడు. తన చేతిపై ఉన్న టాటూని, కొన్ని అరుదైన ఫోటోల్ని సచిన్ కు చూపించాడు. ఈ వీడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది. हमारे दोस्त को टी शर्ट दिखाइए मुड़ के। आप पहले पलटी एक बार पलटी है सर। एक सेकंड रुकिएगा, मैं उसका रास्ता पूछना था आपको। एयरपोर्ट कैसे जाना है सर? हमको बताएंगे सर? पहले आपका टी शर्ट दिखाइए, इसलिए हमने रोका आपको। सर श्वास भी हो रहा है। कैसे हो? थैंक यू गॉड।
सर शायद आपको याद होगा। बिल्कुल बिल्कुल मुझे याद है। ये मेरा बेटा है और कोशिश कर रहा हूँ ये बहुत पहले का फोटो है। एक अच्छी बात ये कर रहे हैं, आप हेलमेट पहन के चला रहे हो स्कूटर। जी सर बिल्कुल, और हम भी सीट बेल्ट पहनते हैं। बहुत बढ़िया सर। सर प्लीज फोटोग्राफ सर, ये फेवरेट पिक है सर। तो आपका पूरा नाम? सर हरीश कुमार। हरीश कुमार। आज हमें अपने भगवान के दर्शन हो गए। आज का दिन मेरे लिए बहुत बहुत अच्छा रहा। थैंक यू। हमने देखा इसलिए हमने सोचा कि हम गाड़ी रोक के आपसे बात करते हैं। थैंक यू सर। हाँ, ख्याल रखिए। बिल्कुल सर, जय हिंद सर। बाय। లబ్బిపేట రానున్న ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్న వాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో మూటాముల్లె సర్దుకొని రాష్ట్రం నుంచి పారిపోతారు. విజయవాడ లోక్సభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్తోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని, ప్రజలు కూడా తమకు మంచి చేస్తున్న ఆయన పక్షానే ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2009లో ఆయన సీటే కొడతాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేను వెళ్ళిపోతాడు 2009లో సీట్ ఇప్పించా. 2014లో ఎన్మంచి రవికిద్దామంటే కాదండి ఈయనకి ఇవ్వండి, ఆల్రెడీ 10 మీకోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాడు, మీకు ఇండిపెండెంట్ కానీ నేను సీట్ ఇప్పించా. 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు నేనుంటేనే గెలిచాడు. ఇప్పుడు నాకు మెజార్టీ వస్తుంది. నేను లేకపోతే జీరో, నేను లేకపోతే ఈయన జీరో. ఆయన ఎక్కడో గన్నవరం నుంచి వచ్చాడు, 2 సార్లు ఓడిపోయాడు. ఇక్కడ ఏదో మా నాని ఉన్నాడనో ఏదో అభిమానంతో వేశారు. ఈసారి నాని నా అవసరం లేదు, లేకపోతే గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో. కానీ ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, 25,000తో ఖచ్చితంగా అవినాష్ గెలుస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తన జీవితాన్ని నెహ్రూ గారి బాటలో మీకోసం అంకితం చేశాడు. అవినాష్ని మీరందరూ ఆశీర్వదించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మీరందరూ బాగుండాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో కరెక్ట్ అయిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఇంకెవ్వరూ కూడా చేయలేరు. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీ అందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ అదే వస్తుంది. ఏ రాష్ట్రం కూడా మన అభివృద్ధిలో నెక్స్ట్ 24 నుంచి 29 వరకు ఏ రాష్ట్రం కూడా మనం తట్టుకోలేదు. మీరు నమ్మండి నన్ను, ఒక బిజినెస్ మ్యాన్గా ఒక రకరకాలైనటువంటి బిజినెస్ సైకిల్స్ చూసినటువంటి వ్యక్తిగా, ఆర్థిక సైకిల్స్ చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఈ 4-5 ఏళ్ళు కరోనా వల్ల కొంచెం డబ్బులు ఇబ్బంది అయినా ఎక్కడి నుంచి అయినా తెచ్చి పథకాలు పూర్తి చేశాడు. నెక్స్ట్ మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే అభివృద్ధి అదే బ్రహ్మాండంగా చేస్తారైనా నాకు అటువంటి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకుంటే, ఎందుకంటే ఎలక్షన్ 2 monthsలో ఉంది, మీరందరూ గుర్తుంచుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని నేను మేమందరికీ కూడా మీ అందరినీ కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామంలో హరిజనవాడ కరకట్ట పక్కన నూతనంగా నిర్మించనున్న బస్ షెల్టర్ కు సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి, ఎంపీపీ రావి దుర్గావాణి, జెడ్పీటీసీ సభ్యులు మేడబలిమి మల్లికార్జునరావు, మండల కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, సిడిసి మాజీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మత్తి శ్రీనివాసరావు సాంప్రదాయంగా భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ నిధుల నుంచి 5 లక్షలతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ ను నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు గుంటూరు ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడి విలేకరులతో మాట్లాడారు. మహిళా సంరక్షణ, ట్రాఫిక్ సమస్యలు, అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం నెలకొల్పేలా కృషి చేస్తామని, రాబోయే ఎలక్షన్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని, దానికి మీడియా మిత్రుల సహకారం కూడా కావాలని కోరారు. ఎస్పీగా బాధ్యతలు అప్పగించినందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరియు డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను. మొదటి ఆనరేబుల్ సీఎం సార్కి, ఆనరేబుల్ డీజీపీ సార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా, ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా కెరీర్ చేస్తాను. అది థ్యాంక్ యూ.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశం ఈ నెల 4న నగరంలో జరుగుతున్నట్లు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ న్యాయవాది పివి గిరిధర్తో కలిసి మాట్లాడుతూ సదస్సు వివరాలను వెల్లడించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దళిత బహుజన మైనార్టీలను ఒక రాజకీయ వేదికపై సమీకరించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ అని తెలిపారు. దేశంలో అణగారిన వర్గాలకు చట్టసభలో సముచిత స్థానం కల్పించే దిశగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ అని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల్లో పార్టీ అనుసరించవలసిన వ్యూహాలపై ఈ నెల 4న ఉత్తరాంధ్ర జిల్లాల దళిత బహుజనుల మైనార్టీల ముఖ్య కార్యకర్తల బహిరంగ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బి గౌతమ్ బాబు, ఆర్ సరస్వతి, ఆచార్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మనందరికీ కూడా జై భీమ్. ఎందువల్లంటే ఈరోజు ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, ఎంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా, రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రాజకీయంగా పెద్ద వర్గాలకి సంబంధించి సామాజిక వర్గాలకి సంబంధించిన ప్రజలు తప్ప ఇంకా ఎవరు కూడా రాజకీయంగా కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా కూడా ఎన్ని ప్లాన్లు ఉన్నప్పటికీ, ఎన్ని పరిష్కారాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం పథకాల్లో ఎన్ని ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో ఏమున్నప్పటికీ కూడా ఒక్కటి వారికి ఉపయోగపడట్లేదు. అందువలన ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఏదైతే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందో అది అంబేద్కర్ గారు స్థాపించింది కాబట్టి ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అనేటువంటి పార్టీని పూర్తిగా బలోపేతం చేసి మొత్తం నేషనల్ లెవెల్లోని ఇది జాతీయ స్థాయిలోని ఈ పార్టీని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు. అందువలన ఎప్పుడైతే దీంట్లోకి ఈరోజు మిగిలిన వర్గాలు అంటే ఏవైతే మేజర్ వర్గాలు ఉన్నాయో అవన్నీ కలిపి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలన్నీ కూడా వారికంటూ ఒక సాధికారత సంపాదించాలని, ఈరోజు వరకు ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ప్రత్యేకంగా కొన్ని ఈ అణగారిన వర్గాల కోసం ఏర్పాటు చేశారో వాటిలో కూడా ముఖ్యమైనది ఏంటంటే లిబర్టీ అనేటువంటి ముక్క రాజ్యాంగంలోనున్నది తప్ప ఆ పదం అనేటువంటిది, ఆ లిబర్టీ అనేటువంటిది ఎవ్వరికీ ఇంతవరకు ఈ మిగిలిన సామాజిక వర్గాలు ఎవరికి ఉపయోగపడలేదు. అందువల్ల ఈరోజు ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకి ధీటుగా మా పార్టీ కూడా ముందుకు రావాలని చెప్పి, అలాగే పార్టీ తరఫున ఎవరెవరైతే సామాజిక కార్యకర్తలు బాగా సమాజంతో ముడిపడి ఉన్నవాళ్ళు వాళ్ళందరితోని కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళందరూ 1 టౌన్ స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణం రాజు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో ద్రోణం రాజు శ్రీనివాసరావు జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ, మాజీ ఉడా చైర్మన్ పిఎస్ఎన్ రాజు, వివి రమణమూర్తి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొని ద్రోణం రాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీవాత్సవ్ మాట్లాడుతూ తాత ద్రోణం రాజు సత్యనారాయణ, తండ్రి ద్రోణం రాజు శ్రీనివాసు ఆశయ సాధనతో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవను కొనసాగిస్తానని అన్నారు. ఆయన ప్రజల మనిషి, ఆయన ప్రజల్లోనే నిత్యం ఉంటూ ఆఖరికి కరోనా సమయంలో కూడా ఆయన ఎటువంటి వెనుకడుగు వేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్యనే ఆయన ప్రాణం విడిచారు. అలాంటి మనిషిని మనం స్మరించుకునే అవకాశం మనకి కలగడం నిజంగా ఒక అదృష్టం. ఆయన కొడుగ్గా పుట్టడం నాకు నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఆయన ఒక నిగర్వి. ద్రోణంరాజు సత్యనారాయణ గారు మా తాతగారు ఏదైతే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని భావిస్తారో, అనేక నాయకుల్ని ఎలాగైతే తయారు చేశారో, నాన్నగారు కూడా ఒక కొడుకులా కాకుండా ఒక కార్యకర్తలాగా కష్టపడి పనిచేసి ఆయన ఎదుర్కొంటూ వచ్చారు. ఈరోజు ఆయన లేని లోటు ఎవరం భర్తీ చేయలేం. కానీ తాతగారు నాన్నగారి బాటలో రావాలని చెప్పి ఆకాంక్షతో నేను ముందుకు రావడం, నన్ను వెన్నుతట్టి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సాయిరెడ్డి గారు కానీ,
అలాగే ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా, ముఖ్యంగా ప్రజలు, అందులో కూడా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో ఆదరిస్తూ మా కుటుంబానికి అండగా నుంచున్నారు కాబట్టి ఈరోజు మేము ఇలా నుంచోగలుగుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి ఆశయాలు, ఆయన ఏదైతే ప్రజల కోసం మంచి చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమైకం అవ్వాలి అనే నినాదంతో ఆయన ఉన్నారో అదే బాటలో నేను కూడా నడుస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పేదల పక్షపాతిగా పేరుంది, జీవించినంత కాలం ప్రజాసేవకే అంకితమైన మహోన్నత వ్యక్తి ద్రోణంరాజు శ్రీనివాస్ అని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ 63వ జయంతి వేడుకలు వన్ టౌన్ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలో ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం పాల్గొని ద్రోణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అని కొనియాడారు. అటువంటి నాయకుడు, ఉన్నత ఆశయాల గల నాయకుడు దూరం కావటం దురదృష్టకరమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు శ్రీవాత్సవ్కు ఆ భగవంతుడు బలాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు. ద్రోణరాజు గారికి ఎంతో ప్రేమ, నిరంతరం సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ కూడా గౌరవించే వ్యక్తి ఎవరంటే ద్రోణరాజు గారు. అతి చిన్న వయసులోనే అతని కాలం చెల్లడం చాలా బాధ అనిపించింది. ఆయన యాటిట్యూడ్, నా యాటిట్యూడ్ ఒకటే. పేదలను గౌరవిస్తాము, ఎందుకంటే అతను ఫిబ్రవరి 1వ తారీఖు జన్మించారు, నేను ఫిబ్రవరి 2వ తారీఖు జన్మించాను. ఆల్మోస్ట్ ఒకటే. సో అందుకే పార్టీలు వేరైనా కానీ ఎప్పుడు కూడా చాలా చిరునవ్వుతో ఆప్యాయంగా గణేష్ అని చెప్పి పలకరించి, మనం డిబేట్లోని ఎన్ని రకాలుగా విభేదాలు పడినా కానీ మనం మాత్రం ఇద్దరూ ఒకటే అని ఇప్పుడు కూడా చిరునవ్వుతో కౌగిలించుకొని మరి ఎక్కడ కనిపించినా కానీ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంటుందన్నమాట. ఈ ప్రదేశంలో ఇద్దరం కలిగి తిరగడం ఇప్పటికీ మర్చిపోలేనమాట. వారంతా ఎత్తి ఎదగాలని చెప్పేసి శ్రీవాత్సవ్ గారిని మనసారా నేను శ్రీ కనకమాచమ్మ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. త్వరలోనే వారికి మంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మంచి ఉన్నతమైన స్థానానికి అధిరోహించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ద్రోణరాజు గారు అంటే ఆయన ఎప్పుడు కూడా ఈ రాజకీయంలో తీసుకున్న ద్రోణరాజు సత్యనారాయణ గారు నాకు ఈ రాజకీయం తీసుకొచ్చి ఒక పొదుపు సంఘాల నుంచి ఈ వరకు ఇంత నాయకురాలు చేసిన వ్యక్తి సత్యనారాయణ గారి తన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన కూడా మంచి నాయకుడు. ఆయన చనిపోవడం మేము ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాం. అలాగే ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ లో ఇద్దరు ఏపీ పోలీసులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దురదృష్టవశాత్తు గత 4.5 ఏళ్లుగా ఏపీ పేరు అభివృద్ధిలో కంటే డ్రగ్స్ విషయంలోనే ఎక్కువగా వినిపిస్తుందని పేర్కొన్నారు. తాజాగా కాకినాడకు చెందిన ఇద్దరు పోలీసులు హైదరాబాద్లో అరెస్టు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని, రాష్ట్రానికి తలవంపులు తెచ్చే ఘటనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ విచారకరమైన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దురదృష్టవశాత్తు గత 4.5 ఏళ్లలో ఏపీ పేరు అభివృద్ధిలో కంటే డ్రగ్స్ విషయంలోనే ఎక్కువగా వినిపిస్తుందని పేర్కొన్నారు. ఈ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరెవరు నేతలు ఇందులో ఉన్నారు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ అమృత స్థాయి స్టేషన్లో పునరుద్ధీకరణకు గుంటూరు డివిజన్ 16వ స్టేషన్ నామినేట్ అయిందని, ఇందులో 7 స్టేషన్లకు 12 మీటర్ల వెడల్పుతో ఫుడ్ ప్లాజాల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలియజేశారు. 7 స్టేషన్లో అవసరాలకు అనుగుణంగా 4 లిఫ్ట్లు, 1 ఎస్కలేటర్ నిర్మాణం కూడా ఉంటుందని తెలియజేశారు. పునరుద్ధరణ నిర్మాణ పనులు జూన్ కల్లా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ హైలైట్స్ వివరించడం జరిగింది. సో ఇందులో లాస్ట్ 10 yearsలో జరిగే డెవలప్మెంట్స్, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వివరాలు ఆయన తెలియజేశారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అమృత్ స్టేషన్స్ అనేది చాలా వివరంగా
ఆయన తెలియజేయడం జరిగింది. ఆ పథకంలో మన గుంటూరు డివిజన్కి 16 స్టేషన్స్ నామినేట్ అయిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా దీనికి ఇన్వెస్ట్మెంట్ 225 crores ఉంటుంది. ఈ 16 స్టేషన్స్లో 7 స్టేషన్స్లో ఇది 12 meter వైడ్ FOB కట్టడం జరుగుతుంది. దీనిలో ఫుడ్ ప్లాజా అలాంటి కైండ్ ఆఫ్ సెంటర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్స్ అన్ని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి అన్ని 16 స్టేషన్స్లో. కొన్ని మాస్టర్ ప్లాన్స్ కూడా ఫైనలైజ్ చేసుకున్నాము. ఎలివేషన్ కానివ్వండి, ఆర్ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్మెంట్ కానివ్వండి. అండ్ ఈ స్టేషన్స్లో అన్నిట్లో కూడా ఎస్కలేటర్స్, లిఫ్ట్స్, ముఖ్యంగా లిఫ్ట్స్ అనేది కూడా చాలా పెట్టడం జరుగుతుంది. సో గుంటూరుకి అయితే 12 meter వైడ్ FOB అనేది చాలా విశేషంగా వర్క్ జరుగుతుంది అనమాట. అది ల్యాండింగ్ అనేది గుంటూరు ఈస్ట్ సైడ్ నుంచి గుంటూరు వెస్ట్ వరకు ఉంటుంది. సో ఈ గుంటూరులోనే అట్లీస్ట్ 4 లిఫ్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒక ఎలివేటర్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ సర్క్యులేటింగ్ ఏరియాలో ఈస్ట్ సైడ్ సర్క్యులేటింగ్ ఏరియాలో కూడా చాలా డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఇనఫ్ పార్కింగ్ స్పేస్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కొంచెం నూతన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా వర్క్స్ ఒక 3-4 months అయితే కానీ మంచి షేప్లోకి రాదు. సో వీఆర్ ఆల్సో వెరీ ఈగర్లీ అండ్ గెటింగ్ ఎక్సైటెడ్ టు సీ దట్ దీస్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ టైమ్. సో దిస్ విల్ బి ఈ 16 స్టేషన్స్ అనేది వర్క్స్ అన్నీ కూడా వీఆర్ టార్గెటింగ్ టు కంప్లీట్ బై జూన్ కల్లా అన్ని చోట్ల ఆపరేషనల్ చేసేటట్టుగా విల్ ప్లాన్. రాబోయే ఎన్నికల్లో దేవాంగులకు 3 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంటు సీటును అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవాంగ కర్ణ నాగరాజు, పుష్పాల రామకృష్ణులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని IBN భవన్ ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం జరిగిన మీడియా సమావేశానికి ఆ సంఘ గుంటూరు జిల్లా నాయకులు బల్లా వెంకటరమణ అధ్యక్షత వహించారు. అనంతరం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మా దేవాంగ ఓట్లు 10,000 నుంచి 15,000 వరకు ఉన్నాయని, మా ఓట్లతో గెలుపు ఓటములు నిర్వహించబడతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మా దేవాంగులకు 20 లక్షల ఓట్లు పైనే ఉన్నాయని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మాకు ఏ పార్టీ అయితే మాకు సీట్లు కేటాయిస్తారో వారి వెంట నడిచి అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తామని అన్నారు. గతంలో మాకు 4 సీట్లు దేవాంగులకు ఉన్నాయి. ప్రధానంగా చీరాల నియోజకవర్గంలో మాకు 35,000 నుంచి 40,000 వరకు ఓట్లు ఉన్నాయని, మాకు తప్పనిసరిగా ప్రధాన రాజకీయ పార్టీలు కేటాయించాలని అన్నారు. అదేవిధంగా రాజమండ్రి రూరల్, పుట్టపర్తి అసెంబ్లీ, హిందూపురం MP సీట్లను కేటాయించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. గతంలో కేటాయించిన ఈ 4 స్థానాల్లో మా దేవాంగుల అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలని కోరారు. వచ్చే ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో మాకు తగిన ప్రాధాన్యత కల్పించి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు బీరక ప్రసాద్, వేమన దుర్గారావు, కాళీపు సత్యనారాయణ, కుర్మా రాహుల్, ఏరాసు అరుణపాపు, అల్లక నమశివాయ, ఆనం ఆనందు, ఎర్ర నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు పుచ్చల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మరి మా అధ్యక్షులు వారు ఉన్నారు, అలాగే గుంటూరు జిల్లా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు, అలాగే గుంటూరు జిల్లా సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు, అలాగే బాపట్ల జిల్లా సంఘం అధ్యక్షులు వారు ఉన్నారు, అలాగే మన నరసాపురం పాలకొల్లు పట్టణ సంఘ అధ్యక్షులు బీరక ప్రసాద్ గారు కూడా ఉన్నారు. మేమందరూ ఈరోజు మరి మా దేవాంగ బాంధవులతో అందరూ కలిసి ఈ ప్రెస్ మీట్కి మరి మీ ప్రెస్ మీట్ కార్యాలయంకి వచ్చాం. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి నియోజకవర్గానికి 10,000 పైగా ఓటింగ్ శాతం, దాదాపు 40 నియోజకవర్గాలు మరి మా దేవాంగ జనాభా ఉన్నారు. మరి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మమ్మల్ని మా దేవాంగ కులాన్ని ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి మమ్మల్ని ఆదరించి మాకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తారో ఆ పార్టీ తరఫున మేము వారికి
మేము మా మద్దతు తెలియజేస్తాం. అలాగే మాకు ఎక్కడైతే టికెట్లు కేటాయిస్తారో ఏ పార్టీ వారైనా సరే అక్కడ మేము మా అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుని ఆ రాజకీయ పార్టీకి మేము మద్దతుగా నిలుస్తామని కూడా ఈ సందర్భంగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే మొన్నటిదాకా రాజమండ్రి రూరల్లో మరి మా కులస్తుడు చందన నాగి ఈరోజు 40 అసెంబ్లీలో ప్రతి చోట కూడా 10 నుంచి 15 వేల మంది జనాభా ఉన్న దేవంగులు ఈరోజు 3 సీట్లు అసెంబ్లీ ఇమ్మంటే పార్టీలు తర్జన పడుతున్నాయి. అసలు అంతకుముందు మనకి పార్లమెంటు హిందూపురం పార్లమెంట్లో నిమ్మల కిట్టప్ప గారు ఉన్నారు. 2 సార్లు ఆయన పార్లమెంట్కి గెలిచారు, 2 సార్లు అసెంబ్లీకి గెలిచారు, ఒకసారి మినిస్టర్ కూడా చేసినట్టున్నారు ఆయన. ఇవాళ రాయలసీమలో కానీ ఆంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో కానీ విపరీతం ఉన్న జనాభాని ఆపరల్గా చూస్తున్నారు ఈ పార్టీలు. తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా ఏ పార్టీకి అయినా సరే దేవంగులు అనేవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని పార్టీల్లో అన్ని కులాల్లాగా అల్లరి చేయరు. సౌమ్యంగా అడుగుతున్నాం మేము. ఎప్పుడైతే సౌమ్యంగా అడిగింది కరెక్ట్గా సక్సెస్ అవ్వలేదో రేపొద్దున రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చినప్పుడు అన్ని పార్టీలకి మేము ఇదే హెచ్చరిక చేస్తున్నాం. కంపల్సరీ చీరాల అలాగే సత్య జిల్లా అందరికీ నమస్కారము. ప్లీజ్ మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు డికే నాగరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడను. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. మా దేవాంగులకు రాజకీయంగా ఎటువంటి లబ్ధి మేము ఏ పార్టీ నుంచి మేము పొందడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మాకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఇది చాలా బాధాకరం. ఒక 40 నియోజకవర్గాల్లో 10-15 వేల మంది ఓటర్లు మా దేవాంగులు ఉన్నారు. ప్రతి అంటే 40 నియోజకవర్గంలో ఉన్నారు. అంటే మేము వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం రాజీనామా చేస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శూన్యత ఏర్పడరాదు. గడిచిన 20 గంటలుగా జార్ఖండ్లో ఏం జరుగుతుందని అడిగి తెలుసుకున్న ఎంపీ కేశవరావు. అయోధ్య బాలరాముని దర్శనానికి భక్తజన ప్రవాహం. అయోధ్య రాముల వారికి 10 రోజుల్లోనే 11 కోట్ల ఆదాయం. చంద్రబాబు ఎప్పుడు ధనికుల కోసమే పనిచేస్తారు, పేదల కోసం పనిచేస్తున్నది సీఎం జగన్. కేశినేని శ్రీనివాస్ వెల్లడి. హైదరాబాద్ లో 2 ఏపీ పోలీసులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుపడిన ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.